ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఏ వెహికల్లో రాజమండ్రి నుంచి టువార్డ్స్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న సమాచారం వస్తే మేము ఇమీడియట్గా మా లా ప్రకారం కుమార్ సార్ ఎస్ఐ అండ్ టీమును అండ్ అందరినీ అక్కడ దృష్టిని అందరూ పంపించగా వర్ధన్నపేట లిమిట్స్కి వీళ్ళు పోయి ఉన్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాగా ఒక ఏటీఏ వెహికల్ వచ్చింది. దాన్ని కుమార్ సార్ ఎస్ఐ అండ్ టీం చెక్ చేయగా వాళ్ళు సమాచారం సరి అయిపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పారు, మేము ఇద్దరం ఆ ఏటీఏ వెహికల్లో సాయుజ్ అనేవాడు ఒకడు బెస్ఎల్ఆర్ సి మ్యాగ్ అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా డ్రైవర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్ళకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, మీరు తీసుకొని రండి. ఈ అజిత్ అనేవాడికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన ఈ అజిత్ అనేవాడికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ బెసరాలు వీళ్ళు డ్రైవర్గా పరిచయాలు. మీరు తీసుకుని రండి, మీకు 35,000 ఇస్తాం, డబ్బులు మేము ఎంత ఇస్తాం ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు గాంజాయి. ఈ మధ్యకాలంలో మేము అక్కడ పోయి మార్ట్ వేసి చెక్ చేయగా వాళ్ళు మాకు దొరుకుతారు. మేము అట్టి వెహికల్ని వాళ్ళని తరచుగా చెక్ చేయగా దాదాపుగా 129 కిలోల గంజాయి అంటే 61 ప్యాకెట్లో ఉంది. అంజాదా ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అట్టే ఉంటుంది. 129 కేజీలు దొరికింది. దీన్ని మేము ఇమ్మీడియట్గా వాటిని పంచుల సమక్షంలో అక్కడనే స్వామి వచ్చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి దాన్ని ఇక్కడ మేము వరంగల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు తీసుకుపోయి బెంగళూరు ఇస్తే అక్కడ ఈ అజిత్ అనేవాడు ఇక్కడ వాళ్ళకు బెంగళూరు కానీ కేరళ త్రివేంద్రం కానీ అమ్ముకుంటాడు వాడు. దీన్ని తదుపరి వీళ్ళను అజిత్ ఇప్పుడు మన అందుబాటులో ఉన్నారు. సాయుజ్ అండ్ బేసరాలు ఇద్దరు ఉన్నారు. ఇక అజిత్ అండ్ వీకే పరాల్లో ఉన్నారు.